హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగే చేయబోతున్నాను. టైమ్లెస్ లవ్ రీడింగ్, సో కలెక్టివ్ లవ్ రీడింగ్. సో ఎవరైనా సరే చూడొచ్చు, ఓకేనా. సో ఇప్పటి వరకైతే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు. నో కాంటాక్ట్ సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, లవర్స్ ఎవరైనా సరే చూడొచ్చు. టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు, ఓకేనా. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలంటే మాత్రం డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేసి ఉంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి. 100% రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. సో ఎవరికైనా సరే ఫైనాన్షియల్ గ్రోత్ లేదు, ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదు, సో బిజినెస్ పరంగా గ్రోత్ లేదు అన్న వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. నేను రెమెడీస్ అనేది ఇస్తాను. ఇంకా వచ్చేసి పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ రిలేషన్షిప్కి సంబంధించినవి కాకుండా, లవ్ మ్యారేజ్ రిలేషన్షిప్కి సంబంధించినవి కాకుండా, జాబ్ ఆర్ కెరీర్ ఆర్ బిజినెస్, ఒక ఫినాన్స్, ఒక ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు పర్సనల్ రీడింగ్లో అడగండి, ఓకేనా. సో ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు ముఖ్యంగా వచ్చేసి మిథున రాశి వాళ్ళకి అండ్ కుంభరాశి వాళ్ళకి చాలా బాగుంది. ఈరోజు వాళ్ళ క్రియేటివిటీ ఏదైతే వర్క్లో క్రియేటివిటీ చూపిస్తారో దానిలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మిథున రాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, ఓకేనా. అది ఈరోజు అద్భుతంగా ఉంది ఆ రెండు రాశుల వాళ్ళకి. సో మనం ఈరోజు వీడియో చూద్దాం. మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు థర్డ్ పార్టీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది మనం ఈరోజు వీడియోలో చూద్దాం. Two of Swords. Oh my God. Eight of Swords. Three of Cups. Three of Swords. And Seven of Swords. Five of Pentacles. Five of Swords. Oh my God. అన్నీ కూడా రెండు థర్డ్ పార్టీ కార్డ్స్ వచ్చాయి. ఒక మూవ్ ఆన్ అయిపోయే కార్డ్ వచ్చింది. చాలా నరకం అనుభవిస్తున్నారు మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో. స్ట్రెంగ్త్ కార్డ్, ఓకే. సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా ఒకసారి క్లారిఫై చేద్దాం, ఓకే. సో మరి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్ వచ్చేసి ఏం ఆలోచిస్తున్నారంటే ఇక్కడ, సో మీ విషయంలో మాత్రము నెగిటివిటీ అయితే ఏర్పడిందండి చాలా. సో మీ గురించి అయితే నెగిటివ్గా చెప్పేవాళ్ళు, మీరు ఒక నెగిటివ్ పర్సన్ అని చెప్పేవాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఇక్కడ. అంటే మీ మీద అనవసరంగా లేనిపోని నిందలు వేయడం, మీ మీద చెప్పుడు మాటలు కూడా చెప్పడం లాంటివి జరుగుతుంది. అంటే మీ గురించి చెప్పుడు మాటలు కూడా చెప్తున్నారు. ఎవరికి? మీ పార్ట్నర్, మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్కి లేనిపోని మాటలు అయితే చెప్తున్నారు. పాస్ట్లో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తున్నారు. మీ పార్ట్నర్కి లేనిపోని మాటలు అయితే సృష్టించి చెప్తున్నారు మీ పార్ట్నర్కి. సో వాస్తవానికి మీరు చాలా ఒక నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్. మీరు మంచి పర్సనే. మీరు మంచి వాళ్ళైనా సరే మీరు చెడ్డ వాళ్ళని చెప్పేసి, సో మీరు ముందు ఒకలాగా వెనకాల ఒకలాగా మాట్లాడే పర్సన్ అని చెప్పేసి మీ మీద లేనిపోని మాటలు సృష్టించి చెప్తున్నారు. అంటే వాస్తవానికి మీరు మంచి వాళ్ళైనా, మీరు మంచి పర్సన్ అయినా సరే మీరు చెడ్డ వాళ్ళని చెప్పేసి మీ పార్ట్నర్కి చెప్పడం, అన్ని రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని, మిమ్మల్ని మీ పార్ట్నర్ నుంచి దూరం పెట్టాలని చూస్తున్నారు. అంటే పూర్తిగా ఏంటంటే వెధవ వేషాలు అంటారు చూడండి, నక్కజిత్తుల వేషాలు వేస్తున్నారు అన్నమాట థర్డ్ పార్టీ మీ విషయంలో. మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ మీ విషయంలో అలా ఉన్నారు. అంటే మీ పార్ట్నర్కి అయితే నిజం చెప్పాలంటే ఒక నరకం కనిపిస్తుంది. మీ పార్ట్నర్ అసలు వాళ్ళకు ఒక ఆనందము, ఒక సంతోషము, థర్డ్ పార్టీ నుంచి ఒక ఎమోషన్, ఒక కేరింగ్ అయితే లేదు. సో థర్డ్ పార్టీ చాలా మనీ మైండెడ్ పర్సన్. మీ పార్ట్నర్ సంతోషంగా లేరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అనేది అయితే కనబడుతుంది. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో
వీళ్ళు ఏంటంటే తప్పనిసరి పరిస్థితుల్లో ఉండవలసి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే చిల్డ్రన్ ఇష్యూ ఉంది. సో కాబట్టి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో బలవంతంగా అయితే ఉండవలసి వస్తుంది అనేది ఇక్కడ కనబడుతుంది. అది సో చాలా ఎట్లా ఉందంటే ఎప్పుడెప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి బయటపడదామా, ఒకవేళ మీ పార్ట్నర్ థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి వస్తే మీరు ఎక్కడ అవాయిడ్ చేస్తారో, మీరు ఎక్కడ వద్దంటారో అనేటటువంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు ఉన్నారు ఇప్పుడు. ఎందుకంటే మీ పార్ట్నరు మీ పార్ట్నర్కి మీరు ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మీరు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చారు. సో మీరు కేరింగ్ చూపించారు, ఒక ఎమోషన్ చూపించారు, ఒక లవ్ ఎక్స్ప్రెస్ చేశారు, కానీ మీ పార్ట్నర్ పట్టించుకోలేదు. ఇప్పుడు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుంచి ఒకవేళ మీ పార్ట్నర్ మీ దగ్గరికి వస్తే మీరు ఎక్కడ అవాయిడ్ చేస్తారని కూడా భయపడుతున్నారు. అంతే కదా, మీరు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మీ పార్ట్నర్ పట్టించుకోలేదు కదా. సో ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నారు. చూడండి, థర్డ్ పార్టీ చాలా 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 ప్రాక్టికల్ అండ్ కన్నింగ్ ఫెల్లో, మనీ మైండెడ్ పర్సన్, చీటింగ్ పర్సన్. థర్డ్ పార్టీ చాలా చాలా స్ట్రాంగ్ పార్టీ. మీకు మీ పార్ట్నర్కి మధ్య ఉన్న థర్డ్ పార్టీ చాలా ఒక ఎంపరర్ బిహేవ్ చూపిస్తున్నారు. చాలా రూడ్ అండ్ డామినేటెడ్ పర్సన్. థర్డ్ పార్టీకి వచ్చేసి మీకు మీ పార్ట్నర్ మధ్య ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా చేస్తున్నారు. వీళ్ళు చెప్పే మాటలే మీ పార్ట్నర్ వినాల్సి వస్తుంది. సో డే టు డే థర్డ్ పార్టీ వచ్చేసి అలా బిహేవ్ చేస్తున్నారు అనమాట. చూడండి, స్టక్ అయిపోయారు టోటల్గా. మీ పార్ట్నర్ని ఎలా ఉంటుంటే మొత్తం ఒక కత్తులతో గుచ్చినట్టు, తాళ్ళతో కట్టేసి పడేసినట్టు థర్డ్ పార్టీ వలయంలో చిక్కుకుపోయారు. సో థర్డ్ పార్టీ ఏది చెప్తే అది వినాల్సిన సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. థర్డ్ పార్టీ నిల్చోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. సో డే టు డే థర్డ్ పార్టీ మీ పార్ట్నర్ని మార్చేలాగా చేస్తున్నారు. థర్డ్ పార్టీ ఎలా చెప్తే అలా చేసేలాగా మీ పార్ట్నర్ని ఒక మ్యానిపులేట్ చేశారు ఆల్రెడీ. మీకు కంప్లీట్గా దూరం చేయాలని చెప్పేసి, వాళ్ళకి దగ్గర అవ్వాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. థర్డ్ పార్టీ అనేది ఇంకేముందంటే ఇక్కడ ఇంకేంటంటే థర్డ్ పార్టీ అనేది మీకు మీ పార్ట్నర్కి ఒక నెగిటివ్ పర్సన్ అని చెప్పాలి. ఇక్కడ మీ పార్ట్నర్కి మీ మధ్య ఉన్న థర్డ్ పర్సన్ వచ్చేసి చాలా నెగిటివ్ పర్సన్ అనే చెప్పాలి. సో ఏ విధంగా అయినా సరే మీ నుంచి దూరం చేయాలి, మీ మధ్య కమ్యూనికేషన్ అనేది లేకుండా చేయాలి అనేటటువంటి నెగిటివ్ పర్సన్ అన్నమాట థర్డ్ పర్సన్. చూడండి, అంటే ఇక్కడ థర్డ్ పార్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు మీ పార్ట్నర్. వీళ్ళు చెప్పిందే వేదం, వీళ్ళు చెప్పిందే కరెక్టు, సో వీళ్ళు చెప్పింది 100% కరెక్ట్ అని భావించారు. అంత మంచితనం ఉంది అనే ఫీలింగ్స్లోకి తెప్పించుకున్నారు థర్డ్ పార్టీ. సో ఎప్పుడైతే మీ పార్ట్నరు వాళ్ళు చెప్పే మాటలు విని, వాళ్ళు చెప్పే మాటలు నమ్మి లొంగిపోయిన తర్వాత వాళ్ళ నిజ స్వరూపం బయటపడుతుంది. థర్డ్ పార్టీ అంత మంచి పర్సన్ కాదు, థర్డ్ పర్సన్ అసలు ఏ విధంగా నాకు యాప్ట్ కాదు అని తెలిసినా కూడా బలవంతంగా ఉండాల్సి వస్తుంది అనేది ఇక్కడ డెఫినెట్గా కనబడుతుంది. అది సో చూడండి, మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు మీ పార్ట్నర్. థర్డ్ పార్టీ నుంచి బలవంతంగా ఉండాల్సి వస్తుంది. థర్డ్ పార్టీ నమ్మక ద్రోహం చేశాడు మీ పార్ట్నర్కి ఇక్కడ మాటలతో నమ్మించి. సో థర్డ్ పార్టీ ఇక్కడ చూడండి, సో మీ గురించి ఎప్పుడైతే టాపిక్ వస్తుందో, మీ గురించి ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు థర్డ్ పార్టీ గొడవ పడతారు. సో ఇంకోటి ఏంటంటే థర్డ్ పార్టీకి మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి. ఒక మల్టిపుల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ, ఒక ఫన్, ఒక జాయ్ క్రియేట్ చేస్తూ మళ్ళీ ఏం తెలియనట్టుగా మళ్ళీ మీ పార్ట్నర్ ముందు నటించడం. అది సో థర్డ్ పార్టీ ఎట్లా అంటే మీ పార్ట్నర్తో గొడవ పడడం, మళ్ళీ మీ పార్ట్నర్ని బ్లేమ్ చేయడం. అంటే ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నరే తప్పు చేశారని బ్లేమ్ చేయడం వీళ్ళలో ఉన్న టాలెంట్ అన్నమాట. అంటే థర్డ్ పార్టీ ఏంటంటే ప్రతిదానికి నెగిటివ్ చెప్పడం, ఏదైనా మీ పార్ట్నర్ అడిగితే కొట్లాడడం, గొడవ పడడం, మానసికంగా బాధ పెట్టడం, మాటలతో బాధ పెట్టడం, ఎక్కువగా ఒక డామినేటెడ్ అండ్ రూడ్గా బిహేవ్ చేయడం. మీ పార్ట్నరు తప్పనిసరి పరిస్థితుల్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అయితే ఉండాల్సి వస్తుందండి. చూడండి అతన్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు. మల్టిపుల్ రిలేషన్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి, 5 Pentacles, చాలా ఎమోషనల్ లాస్, ఫైనాన్షియల్ లాస్. మొత్తం థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయిన తర్వాత ఫైనాన్షియల్గా లాసే ఉంది, ఎమోషనల్గా లాస్ అయిపోయారు. మీ పార్ట్నర్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. ఒంటరిగా లోన్లీగా కూర్చొని ఒక లాస్ ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నరు. థర్డ్ పార్టీ దుర్భాషలు ఆడుతున్నారు. ఇప్పుడు మీ వైపుకు వచ్చేయాలని ఒంటరిగా దిగులుగా బాధపడుతున్నారు మీ పార్ట్నరు. థర్డ్ పార్టీ
అనే మాటలు పడలేక దుర్భాషలు ఆడుతున్నారు. ఇక్కడ థర్డ్ పార్టీ అనరాని మాటలు అంటున్నారు. మీ పార్ట్నర్ని ఎన్నో రకాలుగా బాధ పెట్టాలో, హింసించాలో అన్ని రకాలుగా వీళ్ళు బాధ పెడుతున్నారు. బట్ మీ పార్ట్నరు ఇక్కడ అమాయకత్వంతో గుడ్డిగా థర్డ్ పార్టీని నమ్మి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు. సో మీ పార్ట్నరు ఏమీ చేయలేని ఒక పరిస్థితుల్లో, ఏమీ చేయలేని సిచ్యువేషన్స్లో, అట్లాంటి సర్కమ్స్టెన్సెస్లో ఉన్నారు మీ పార్ట్నర్. ఒక సంతోషం అయితే లేదు. ఇప్పుడు మీ పార్ట్నర్ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, స్టక్ ఎనర్జీలో ఉన్నారు. సో నేను ఎప్పుడైతే ఇప్పుడు తను ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని వద్దనుకుని థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళి థర్డ్ పార్టీ మంచివాడు, థర్డ్ పార్టీ నన్ను లైఫ్ లాంగ్ బాగా చూసుకుంటాడు, థర్డ్ పార్టీతోనే నా లైఫ్ నా జర్నీ బాగుంటుందని నమ్మి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వద్దనుకొని మీ వైపుకు రావాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు అనమాట. నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళి ఒక కర్మ అనుభవిస్తున్నాను మిమ్మల్ని వద్దనుకొని, నేను చేసిన తప్పుకి అనుభవించాలని మీ పార్ట్నర్ పశ్చాత్తాపడుతున్నారు. సో థర్డ్ పార్టీ వల్ల అంటే ఇక్కడ చూడండి, ప్రతిరోజు గొడవలే థర్డ్ పార్టీతో, కాన్ఫ్లిక్ట్స్, గొడవలు. సో థర్డ్ పార్టీ వల్ల అంటే వీళ్ళు అనే ఒక్కొక్క మాట మీ పార్ట్నర్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి. రోజు గొడవలు పడుతున్నారు, ఫైనాన్షియల్గా గొడవలు, ఎమోషనల్గా గొడవలు. వీళ్ళు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా కావచ్చు, మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ ఎవరైనా కావచ్చు. సో రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు. థర్డ్ పార్టీ మాటలకు మీ పార్ట్నర్ అయితే గుచ్చుకుంటున్నాయండి. ప్రతిరోజు గొడవ పడుతున్నారు. ఏదైనా మీ పార్ట్నరు థర్డ్ పార్టీని ఏది అడిగినా, ఏది మాట్లాడినా గొడవ పడుతున్నారు. ఇక్కడ అట్లా ఉంది సిచ్యువేషన్. స్ట్రెంగ్త్ లేదు మీ పార్ట్నర్కి, అట్లా ఉంది చూడండి. ఇంకా థర్డ్ పార్టీ అసలు ఇంటెన్షన్ ఏంటి, మిమ్మల్ని కలవకుండా చేయడం అనేది మెయిన్ టార్గెట్. సో థర్డ్ పార్టీ అంటే ఎవరైనా కావచ్చు అండి, ఎనీ పర్సన్ థర్డ్ పార్టీ. సో ఎవరైనా జనరల్గా ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే కొంచెం మనం మంచిగా మాట్లాడి, సో వాళ్ళ విషయంలో కొంచెం కేరింగు, ఒక లవ్ చూపించి, ఒక బాధ్యత తీసుకొని, ఒక కేరింగ్ తీసుకొని, ఏదైనా రెస్పాన్సిబిలిటీ తీసుకొని మాట్లాడితే మనల్ని ఒక ఇన్నోసెంట్ ఫీల్ లాగా చూస్తారు. సో మన అమాయకత్వాన్ని పిచ్చితనంగా భావిస్తారు. సో మనం ఎంతో ఇష్టపడుతున్నాం కదా, సో మనల్ని అమాయకులుగా చూస్తారు. అవునా? సో ఇప్పుడు పబ్లిక్లో అలాగే నడుస్తుంది కదా. సో ఎవరైతే కొంచెం రూడ్గా ఉండి, డామినేటెడ్గా, గట్టిగా మాట్లాడితే, స్ట్రాంగ్గా మాట్లాడితే, కొంచెం బోల్డ్గా కనిపిస్తారో, అంటే లోపల ఒక విధంగా మాట్లాడి పైకి మాత్రం నటిస్తారో, అలాంటి వాళ్ళను తొందరగా నమ్మేటటువంటి విధంగా ఇప్పుడు సొసైటీ కనిపిస్తున్నారు. సొసైటీలో పబ్లిక్ అలాగే ఉన్నారు. సో తొందరగా అలాంటి వాళ్ళకి పడిపోతారు అనమాట. తొందరగా ఇలాంటి వాళ్ళకి అట్రాక్ట్ అవుతారు జనాలు. సో మీ పార్ట్నర్ కూడా ఇలాంటి పర్సన్కి అట్రాక్ట్ అవ్వడం అనేది అయితే జరిగినట్టు కనిపిస్తుంది ఇక్కడ. అది అంటే మీ పార్ట్నర్ ఇప్పుడు ఏంటంటే మీ పార్ట్నర్కి అంత స్ట్రెంగ్త్ లేదు, అంత ధైర్యం లేదు, ఒక మానసిక ధైర్యం అనేది లేదు. మీరుంటేనే మీ పార్ట్నర్కి ఒక 1000 ఏనుగుల బలం ఉన్నట్టు అనమాట. సో ఇప్పుడు మీ దగ్గరికి ఎలా రావాలి, ఒక మానసిక ధైర్యాన్ని ఎలా తెచ్చుకోవాలి అవునా అనేటటువంటి ఒక న్యూ స్ట్రాటజీస్ వేస్తున్నారు. మీ పార్ట్నర్కి లేనిపోనివన్నీ చెప్పి మిమ్మల్ని దూరం చేస్తున్నారు. థర్డ్ పార్టీ మెయిన్ టార్గెట్ ఏంటంటే మిమ్మల్ని అసలు కలవకుండా చేయాలి. సో ఇక్కడ తప్పు జరిగింది మీ వైపు నుంచా, వాళ్ళ వైపు నుంచా అనే విషయాన్ని ఇప్పుడు పక్కన పెడితే, అంటే వీళ్ళకు ఒక ఈగో ఇష్యూ అనేది ఉంది, అదైతే డెఫినెట్గా కనిపిస్తుంది. సో మీ పార్ట్నర్కి సో ఏదేమైనా సరే మీతో విష్ ఫుల్ఫిల్మెంట్ చేయాలి. సో ఇక్కడ రాశుల పరంగా ఒక్కసారి చెప్తాను. మిథున, తుల, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువగా. అండ్ కర్కాటక, వృశ్చిక, మీన రాశి వాళ్ళు ఉన్నారు. ఎక్కువగా వచ్చేసి మిథున, తుల, కుంభరాశి వాళ్ళు ఉన్నారు. మెయిన్గా అదే ప్రామినెంట్గా వచ్చింది. నెంబర్ 2, నెంబర్ 7, నెంబర్ 5, నెంబర్ 8, నెంబర్ 5, నెంబర్ 7 ప్రామినెంట్గా ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెంబర్ 7 ఎక్కువగా వచ్చింది. నెంబర్ 8 కూడా వచ్చింది. నెంబర్ 8 2 టైమ్స్ వచ్చింది ఇక్కడ. ఓకేనా? సో ఇది అంటే వీళ్ళు ఏంటంటే మీ పర్సన్ తీసుకున్న డెసిషన్ వల్ల ఇటు మీ లైఫ్తో పాటు వీళ్ళ పర్సనల్ లైఫ్లో కూడా సమస్యలు వస్తాయని తెలుసు. అయినా సరే వీళ్ళు డెసిషన్స్ ఎలా ఉంటాయంటే, వీళ్ళు ఎంత మొండి పర్సన్ అంటే స్టబర్న్ పర్సన్ కదా, మొండిగా ఉంటారు కదా. వీళ్ళు చెప్పిన మాటే నెగ్గాలి, ఆ మాటే నెగ్గడానికి ఎవరు ఏమైనా పర్వాలేదు, ఎవరి లైఫ్ ఏమైనా పర్వాలేదు, నా మాటే నెగ్గాలని
అనుకున్నారు. ఎవరు? మీ పర్సన్. అంటే ఒక ఈగోయిస్టిక్ పర్సన్, ఒక స్టబర్న్ పర్సన్, ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు మీ పార్ట్నర్. థర్డ్ పార్టీని ఎంటర్టైన్ చేస్తూ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళారు. ఇప్పుడు వీళ్ళు కర్మ అనుభవిస్తున్నారు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే వీళ్ళు తీసుకునే డెసిషన్స్ నిర్ణయాల వల్ల అనుకుంటారు వీళ్ళ లైఫ్ బాగుంటుందని అనుకుంటారు. ఫ్యూచర్లో జరిగే ఇబ్బందులు వీళ్ళకి అర్థం కావండి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నర్కి అనుమానాలు, నిందలు, ఒక వాల్యూ అనేది లేకుండా ఉన్నారు. థర్డ్ పార్టీతో ఎంతో బాధపడుతున్నారు. సో ఇప్పుడు చూడండి, తన ప్రేమను మీకు ఇవ్వాలి. కింగ్ ఆఫ్ కప్స్ మీకు ఒక ఎమోషనల్ ఆఫర్ ఇవ్వాలి. మన రిలేషన్ ప్యాచప్ చేసుకోవాలి. ఎమోషనల్గా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీరు గుర్తొస్తున్నారు. మీరు కలిసి ఉన్నప్పుడు, మీరు బంధంలో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ ఆలోచనలతో మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. సో మీ వైపుకు రావాలి, ఒక ఆఫర్ ఇవ్వాలి, మీతో ఒక రీయూనియన్ చేయాలి, తన నా ప్రేమను మీకు పంచాలి అని ఒక ఆఫర్ పట్టుకొని రెడీగా ఉన్నారన్నమాట వీళ్ళు. అది. సో మొత్తానికి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పార్ట్నరు నరకం అనుభవిస్తూ చూడండి. లాస్ట్ కార్డు వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. కర్మ ఈజ్ బ్యాక్. కర్మ అనుభవిస్తున్నారు. అది. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? ఆల్ ద బెస్ట్.